ఈషా ఫౌండేషన్ సద్గురు సన్నిధానం కోయంబత్తూరులో ఉందని మాత్రమే నాకు తెలుసు. కానీ నిన్న బెంగళూరులో ఒక ఈవెంట్కు హాజరు కావలసి వెళ్ళి వస్తూ చూస్తుంటే నాకు మా అమ్మాయి సౌజన్య ఫోన్ చేసింది. బెంగళూరుకు అతి సమీపంలోనే మీరు చూడాలనుకున్న ఈషా ఫౌండేషన్ ఉందని. సరే, బెంగళూరు నుంచి వెళ్ళి దాదాపు ఒక 40 కిలోమీటర్లు వచ్చిన తర్వాత చిక్కబల్లాపూర్ మెయిన్ రోడ్డు మీద మాకు చిన్న బోర్డు కనబడింది, సద్గురు సన్నిధి అని. ఓహో, ఇదే అయి ఉంటుందని. అప్పటికి విపరీతమైన వర్షం పడతా ఉంది. మేము హైదరాబాద్ చేరుకోవాలి, మధ్యాహ్నం అవుతుంది. అయినా సరే వెళ్ళాలనుకున్నాం. వెళ్ళాము. పార్కింగ్ ప్లేస్ విశాలంగానే ఉంది. ఇంకా అది పూర్తి నిర్మాణం కాలేదు. కాకపోతే ఇంకా గెస్ట్ హౌజులు, దాని యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి అన్ని వసతుల రూపకల్పన జరిగింది. వాటిని ఇంకా కార్యాచరణలో తీసుకురాలేదు. కేవలం ఆదియోగి యొక్క మూల విగ్రహం కింద టెంపుల్ ఇవన్నీ పూర్తి చేశారు. విశాలమైనటువంటి మైదాన ప్రాంతం. ఈ మైదాన ప్రాంతం కూడా అన్ని కొండల మధ్యన, చుట్టూ కొండలే, నలుదిక్కుల. ఒక విధంగా చెప్పాలంటే ఈ మైదాన ప్రాంతం అనేది ఉందో లోయ అని అంటే మళ్ళీ వేరే విధంగా అనుకునే విధంగా లేదు. దాన్ని చదును చేశారు, బండరాళ్ళను చదును చేశారు, మట్టి కుండల్ని చదును చేశారు, సమానం చేశారు, చదును చేశారు. ఇంత అద్భుతమైనటువంటి ప్రదేశాన్ని ఎన్నుకోవడంలోనే సద్గురు గొప్పతనం తెలుస్తుంది. సరే, సద్గురు గురించి విన్నాం. ఆయన చెప్పిన బోధనలు, యోగాకు సంబంధించినటువంటి వీడియోలు ఎన్నో మనం చూసి ఉన్నాము. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, ఈ నిర్మాణంలోని మూలమైనటువంటి అంశం ప్రకృతిలో మనం మమేకం కావడానికి అవకాశం ఇచ్చింది. ఇక్కడ ధ్యానం చేసుకోవడానికి కానీ, ఈ సందర్శనకు కానీ ఎంతటి ఆధ్యాత్మిక భావనకు మనం లోనవుతామో మాటల్లో చెప్పడానికి అతీతమైనది. వర్షంలో తడుస్తూ కూడా మేము వెళ్ళి, మేమే కాదు అసలు ఈ టైంలో ఇంతమంది జనాలు ఉంటారని మేము అనుకోలేదు. ఈ మారుమూల ప్రదేశంలో, అంటే మారుమూల ప్రదేశం అనంటే ఇది కొండ ప్రాంతం అయినప్పటికీ కూడా నేషనల్ హైవే బెంగళూరు టు హైదరాబాద్కి ఏదైతే హైవే ఉందో 44, దానికి కేవలం 5-6 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఈ అద్భుతమైన ప్రదేశంలో సంచరిస్తూ, ఆ వర్షంలో తడుస్తూ, ఆ రమణీయ దృశ్యాలని, ఆదియోగి విగ్రహాన్ని, గుడిలో కొంత ఏమంటారు వీడియో తీయడానికి వాళ్ళ వద్దన్నారు కాబట్టి మనం దాన్ని గౌరవించి పూజా కార్యక్రమాలు తీయలేదు. కానీ ఇదంతా చిత్రీకరించడం అనేది నేను ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆ ఆస్వాదాన్ని నేను చేశాను. దాన్ని నేను ఎంత ఆస్వాదన చేశానో దాంట్లో ఒక వీసమంతా అయినా మీకు చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియోలో కొంత భాగాన్ని మీకు నా యూట్యూబ్లో, నా ఛానల్లో పెడుతున్నాను. ఇప్పుడు సంజీవ్ అనే పేరుతో ఏదైతే సంజీవ్ జగతి ఉందో, సంజీవ్ గౌడ్ 2.0 అని అంటున్నాను, సంజీవ్ ఛానల్ అంటున్నాను. ఏ పేరుతో పిలిచినా నా యూట్యూబ్లో మీరందరూ ఆదరిస్తున్నారు కాబట్టి మీకు కూడా ఈ దృశ్యాలను చూపించాలన్న ఉద్దేశంతో నేను వీడియోను అప్లోడ్ చేస్తున్నాను. ఇది నా అనుభూతిని 100కి 100 చిత్రీకరించడానికి ఎటువంటి అవకాశం లేదు. అనుభూతికి మాటలు లేవు, దృశ్యాలు లేవు. బట్ సాధ్యమైనంత మటుకు మీకు ఈ వీడియో మీకు చూపిస్తున్నాను. నేనే కాదు, నాతో పాటు వచ్చిన మా ఆవిడ, మా బ్రదర్ ఇన్లా సత్యం, ఆయన మిస్సెస్ సుజాత, మేము నలుగురం
ఆ వర్షంలో తడుస్తూ కూడా అద్భుతమైనటువంటి ఆ దృశ్యాలు చూస్తున్నాం. ఆ నాభి నుంచి ఆ ఆదియోగి యొక్క విగ్రహం నాభి నుంచి వర్షం ధార ఇట్లా కడతా ఉంది. రుద్రాక్షల మాల వేశారు. ఆ రుద్రాక్షల మాల ఎంత భారీగా ఉంది అనంటే లక్షలాది రుద్రాక్షలు దానికి మాలగా వేని ఆదియోగి విగ్రహానికి వేశారు. ఇంత అద్భుతం. ఇది చూడండి, ఈ ప్రకృతి రమణీయత ఎంత అద్భుతంగా ఉందో. మీరు కూడా ఒకసారి కోయంబత్తూరు అనేది చాలా ఎస్టాబ్లిష్డ్, ఇది ఇప్పుడిప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. తప్పనిసరిగా వెళ్ళండి, చూడండి. ఆదియోగి సద్గురు సన్నిధి. నమస్తే. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పనిసరిగా లైక్ చేయండి. బై.